తాగునీరు సమస్య విపరీతంగా ఉన్నదంటున్నాను. నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ శాంక్షన్ చేయించాను. టెండర్స్లో మంత్రినివ్వాలో షార్టేజ్ వచ్చింది. షార్టేజ్ వస్తే తక్కువ రేటుకి వేశారు, మిగిలింది డబ్బు. మిగతానే మదనపల్లికి 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కావాలని అప్పటికప్పుడు శాంక్షన్ చేయించి టెండర్స్ పెట్టించాం. అప్పుడే టెండర్స్ జరిగినాయి, కానీ ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు. చిత్తూరు జిల్లాకి ఇబ్బందికరంగా ఉందని నేను 7,200 కోట్ల రూపాయలు తాగునీరు జిల్లాకంతా శాంక్షన్ చేశాను. మీరు చూసింటారు చాలా మంది ఆ వీడియోస్లో. నాకు హరీష్ రావు పైన గొడవ, మీకు 1 రూపాయి కూడా ఇవ్వనని చెప్పిన గొడవ అసెంబ్లీలో చూసింటారు నేనంతా. అది చిత్తూరు జిల్లా వాటర్ స్కీమ్తోనే వచ్చింది. దీనికి డబ్బు ఇచ్చిన దానికే మాకు ఇది జరిగింది, ఆ కాన్వర్జేషన్ జరిగింది. గొడవ కాదు, కాన్వర్జేషన్ జరిగింది. అన్ఫార్చునేట్గా అది డిడ్ నాట్ సీ ద లైట్ ఆఫ్ ద డే. అది చేయలేదు, కొనసాగించలేదు. నెల్లూరు నుంచి కండలేరు అని ఉంది, అందరికి తెలుసు బాగా. కండలేరు సురేష్ రెడ్డి గారికి తెలుసు. కండలేరు అని ఉంది. కండలేరులో 11 TMC బిలో సిల్ట్ లెవెల్. సిల్ట్ లెవెల్ అంటే నీరు బయటికి పోదు. సిల్ట్ లెవెల్ కంటే కింద 54 TMCలో 11 TMC కింద నీళ్లుంటే దాంట్లో 6.6 TMC చిత్తూరు జిల్లాకు, పూర్తి జిల్లాకు తాగునీరుకి ఇవ్వడం జరిగింది. మనకు 50 సంవత్సరాలకు సరిపోయే నీళ్లు అలాట్ చేశాను ఆ రోజు. 50 సంవత్సరాలకు సరిపోయే నీళ్లు, నెక్స్ట్ 50 years. అటువంటి స్కీమ్ చేసి 7,200 కోట్లు శాంక్షన్ చేసి 2,000 కోట్లు రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేశారు. మనకి నీళ్ళు లేవు. ఎక్కడి నుంచి నీళ్ళు తెస్తారు? ఒక పక్క కృష్ణాలో ఇబ్బందికరమైంది, బ్రిటిష్ ట్రిబ్యునల్ ఉంది, రాష్ట్రాల విభజన జరిగినాయి. తాగునీరు కావాలంటే ఖచ్చితంగా మళ్ళా కండలేరుకే పోయి మనం కండలేరు నెల్లూరు వాసులను మనము వాళ్ళను ఒప్పించుకొని ఆ నీళ్ళు తీసుకొని రావాల్సింది. మనకు పైప్ లైన్ నీళ్లు, అవి అష్యూర్డ్ వాటర్. మనకు ఖచ్చితంగా ఇది నేను చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడతాను. ఈ అంశం చిత్తూరు జిల్లాకు శాశ్వత నీటి పరిష్కారం రావాల్సిన అవసరం ఖచ్చితంగా